మన అమీర్పేట్ దుర్గా టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ ముఖ్యంగా ఈ పూజలు జరగడానికి గల ముఖ్యంగా దీనికి ప్రాముఖ్యత ఉందంటారు. అలాగే ఇక్కడ జరిగేటువంటి పూజలకు ముఖ్యంగా మహిళలు ఎక్కువ భక్తులుగా వచ్చేసి ఈ యొక్క నిమ్మకాయ డిప్పలలో మా యొక్క దీపాలను పెడుతున్నారు కదా, ఈ యొక్క పూజ ప్రత్యేకత ఏమంటారు? అమీర్పేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేకంగా మంగళవారం నాడు అమ్మవారికి మూల విరాట్ అభిషేకము, అలంకారము, అదేవిధంగా మధ్యాహ్నము రాహుకాల పూజలు అంటే 3 నుంచి 4:30 వరకు రాహుకాల పూజలు ఉంటుంది. ఈ యొక్క పూజలు 8 దీపాలు వెలిగించుకోవాలి. అమ్మవారిని రాహుగ్రహంగా ప్రత్యేకంగా ఆహ్వానించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వర్తించుకోవాలి. ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించడం వల్ల మనకి ఏమైతే గ్రహాలు, అదేవిధంగా వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, ఉద్యోగ విషయం గురించి కానీ, ఇంకేమైనా మనకు దోషాలు ఉన్నట్లయితే తొలగిపోవడానికి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఈ యొక్క రాహుకాల పూజలు 3 వారాలు కానీ 5, 7, 9, 11, 16, 21, 41 వారాలు చేస్తారు. 3 వారాలు చేసినట్లయితే 4వ వారం అంటే 4వ మంగళవారం నాడు సోమవారమే అభిషేకం టికెట్ తీసుకుంటే వారి పేరు మీద, వారి గోత్రనామాల మీద ప్రాతకాలంలో మంగళవారం నాడు మూల విరాడుకు అమ్మవారికి అభిషేకం చేసి మధ్యాహ్నం వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పూజా కార్యక్రమం పాల్గొన్న వారికి ప్రసాదం కూడా వితరణ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా అమ్మవారి వార్షికోత్సవాలు, తదుపరి ప్రతి నెల కూడా 2 చండీ హోమాలు ఉంటాయి. అంటే ప్రతి పౌర్ణానికి, ప్రతి మహాశివరాత్రి కూడా ఈ యొక్క చండీ హోమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా రాహుకేతు పూజలు, అంటే రాహుకేతు పూజలు మన వివాహం కాకుంటే సాధారణంగా వివాహాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇంకేదైనా మనకు దోషాలు ఉన్నట్లయితే ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా అమ్మవారు అందరిని కూడా అనుగ్రహించి వారి కోరికలు కూడా తీరుస్తూ ఉంటుంది. అందుకొరకు ఈ యొక్క కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేకంగా మంగళవారం నాడు రాహుకాల పూజ చేస్తూ ఉంటారు. అయితే గురువుగారు, మరి ఈ యొక్క పూజ ఏదైతే చేస్తున్న రాహు పూజ అనేది, ఈ పూజను మరి ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కానీ, అంటే పెళ్ళి కానీ మహిళలు కానీ, పెళ్ళి అయిన వారు కానీ, మగవారు కానీ, ఆడవారు కానీ అందరూ చేయొచ్చా? అయితే ఈ పూజను ప్రత్యేకంగా గుళ్ళోనే చేయాలంటారా, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చా? ఈ యొక్క రాహుకాల పూజ ఆడ మగ భేదాలు లేవు. ఈ యొక్క దేవాలయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ అన్నా చెల్లెళ్ళ భావకంతో వచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకుంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క పూజా కార్యక్రమం మనకు ఏదైతే దోషం ఉంటుందో, అంటే రాహుగ్రహాన్ని కానీ ఏదైనా మనకు 9 గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహ దోష నివారణ గురించి ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తారు. సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కొన్ని అడుగుతుడుగులు వస్తూ ఉంటాయి మనకు. ఆ అడుగుతుడుగులు పోవడానికి కూడా ఈ పూజా కార్యక్రమం చేస్తే అందరి కూడా అమ్మవారు సానుకూలించి వారి యొక్క కోరిక నెరవేరుస్తూ ఉంటుంది. ఓకే, అంటే సాధారణంగా దుర్గామాత పండుగ జరిగినప్పుడు మనం నార్మల్గా ఎప్పటిలాగానే మన మట్టి పాత్రలో దీపం పెడుతుంటాం కదా సాధారణ ఊళ్ళలో కూడా. ఇప్పుడు ప్రత్యేకంగా నిమ్మకాయ ఈ యొక్క రాహుకాల పూజకు ప్రత్యేకంగా నిమ్మకాయల మాల వేస్తారు. ఎందుకు వేస్తారంటే అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే చాలా ప్రీతి. ఈ యొక్క మీరు అన్నారు కదా, ఈ కుండలిలో దీపాలు, మట్టి పాత్రలో దీపాలు వెలిగించకూడదు. ఎందుకంటే నిమ్మకాయల దీపాలు వెలిగిస్తేనే వారి కోరికలు కూడా అమ్మవారు నెరవేరుస్తుంది. ముఖ్యంగా ఏ గుడికి అయినటువంటి విధంగా మన అమీర్పేట దుర్గమ్మవారి గుడిలోనే ఎక్కువగా ఈ పూజలు జరుగుతున్నాయి. ఈ యొక్క గుడి యొక్క విశిష్టత అండ్ ఈ యొక్క పూజల గురించి ఏమంటారు? ఈ యొక్క అమ్మవారి ఆలయంలో వారి కోరిక నెరవేరుస్తుంది కాబట్టి మహిళలు కానీ పురుషులు కానీ ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వారి కోరిక కూడా నెరవేరుస్తుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయం భక్తులు చాలామంది వస్తారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ సకల సౌకర్యం అందిస్తున్నారా గుడి నుంచి? ఈ యొక్క రాహుకాలంలో అమ్మవారి యొక్క ప్రసాదనం ఇస్తారు కానీ భోజన కార్యక్రమాలు లేవు. భోజన కార్యక్రమం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాహుకాల పూజ చేసిన వారు ఇక్కడ ప్రసాదం విస్తరణ చేస్తారు అంతవరకు.